నిన్నైతే ఒక ఘటన జరిగింది. సాయి ఎవరు అసలు? మీరు కలిశారా? ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటి? నిన్న సాయంత్రం దండం పెట్టి అన్న కాళ్ళు మొక్కిపోదామని వచ్చిన ఎవరు కాపాడారు ఈ బీసీలను. ఇంకా బయటికి పోయి ఆ రోడ్డు మీద పెట్రోల్ పోసుకొని చాలా బాధాకరం. అసలు నేను ఆ కుటుంబానికి ఏం సమాధానం చెప్పాలి? ఒకవేళ చావాల్సి వస్తే మాలాంటి లీడర్లు చావాలి. హామీ ఇచ్చినాం కదా, తప్పు అది. ఆ కుటుంబాన్ని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి చావాలి, నెరవేరుస్తాను నేను చావాలి. వాళ్ళు ఎట్లా తెచ్చుకోవచ్చు? నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణలో రగులుతున్న బీసీ జ్వాల, నిరంతరం పోరాడుతున్న ప్రజా గొంతుక, ముఖ్యంగా భవిష్యత్ రాజకీయాల్లో పొలిటికల్ నిప్పు కణిక అని చెప్పుకోవచ్చు తీన్మార్ మల్లన్నని. మరి నిజంగా ప్రస్తుతం తీన్మార్ మల్లన్న ఆఫీస్లోనే పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. బర్నింగ్ టాపిక్ అది. అసలు ఆ సాయి ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏమని మాట్లాడాడు, విషయాలన్నీ మాట్లాడదాం. నమస్తే మల్లన్న. నిజంగా మనం కోరుకోకూడదు, మనం చూసినాం, కానీ మీ ఆఫీసు సాక్షిగా నిన్నైతే ఒక ఘటన జరిగింది. సాయి ఎవరు అసలు? మీరు కలిశారా? ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటి? నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నేను ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళి వేరే మీటింగ్ ఉంటే పోయినాను. మీరు లేరు ఇక్కడ? నేను లేను. అయితే ఒక సాయి ఈశ్వర్ అనేటువంటి ఒక అబ్బాయి, సాయి ఈశ్వరాచారి ఆఫీస్కి వచ్చిందంట. ఆఫీస్కి వచ్చి వస్తూనే నా ఫోటోని చూసి నా ఫోటోకి దండం పెట్టినాడు. దండం పెట్టి అన్న కాళ్ళు మొక్కిపోదామని వచ్చిన ఎవరు కాపాడారు ఈ బీసీలను, ఇంకా అందరు మోసం చేసిరు, అన్ననే రక్షించాలి, ఈ ఉద్యమం ఎన్ని రోజులు ఇంకా ఎట్లా జరుగుతుంది, ఎన్ని తరాలుగా ఇది మనకు అన్యాయం జరుగుతుంది, మనకు కూడా కొన్ని హక్కులు ఉండాలి కదా అని మాట్లాడితే, పొద్దున రండి బ్రదర్, అన్నయ్య లేడు, బయటికి వెళ్ళాను, మీరు పొద్దున రండి మాట్లాడదురు అని చెప్పని అన్నాడు. సరే అని చెప్పి, కాదన్నా ఇది నేను మరో అమరుడుగా ఉంటా అన్నా అని చెప్పి శ్రీకాంతాచారికి అట్లా జరిగింది అంటే, చాలా వస్తారు కదా ఇక వచ్చినప్పుడు మా వాళ్ళు ఇక ఎందుకు అవన్నీ ఎందుకు బ్రదర్, మీరు లేరు కూడా, పొద్దున రాపోండి అని చెప్తే పాపం అబ్బాయి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిండు. పోతూ జై బీసీ, జై తెలంగాణ, జై తీన్మార్ మల్లన్న అని పోయి బయటికి పోయి ఆ రోడ్డు మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు. ఈ విషయం నాకు ఆఫీస్ నుంచి వెంటనే ఫోన్ చేసిరు, అన్న ఇట్లా జరిగింది అని అంటే, వెంటనే అతన్ని అంబులెన్స్కు అరేంజ్ చేసి గాంధీ హాస్పిటల్ తీసుకుపోతే, నేను నాకు వెహికల్లో పోతే లేట్ అవుతుందని చెప్పి మెట్రో ఎక్కి మెట్రో నుంచి గాంధీ హాస్పిటల్ కాడ దిగి వెంటనే పోయి నేను కలవడం జరిగింది అబ్బాయిని. వెంటనే ఎమర్జెన్సీలోకి పోయి కలవడం జరిగితే, ఎందుకు ఇట్లా చేసినావు, నువ్వు ఏం చేయమన్నా అంటే, ఇంకెన్ని రోజులు కొట్లాడతామన్నా మనము, ఈ బీసీ నాయకులు కొంతమంది అమ్ముడు పోతా ఉన్నారన్న, చూసి బాధ అనిపిస్తూ ఉంది, అందుకే నేను చేసుకున్నా జై బీసీ అన్న అంటున్నప్పుడు కూడా. ఏ ప్రాంతం వాడు మల్లన్న? ఇక్కడ జగద్గిరి గుట్టలో ఉంటాడంట, క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తాడంట. అయితే అతను క్యాబ్ ఎక్కిన వాళ్ళకి బీసీ మూవ్మెంట్ గురించే చెప్తాడంట. ఆ తర్వాత రోజు బీసీల టాపిక్ మాట్లాడతాడంట. ఇంట్లో కూడా మొత్తం బీసీలకు సంబంధించిన వీడియోలే చూస్తాడంట, ఎవరు ఏం చేస్తారు అది అని. అయితే నిన్న వాళ్ళ భార్యతోటి మాట్లాడడం జరిగింది, కవిత అని. ఆ అమ్మాయి ఇంతకుముందుకు నా దగ్గరకు వచ్చింది. అయితే 3 చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి, అన్న కష్టం ఉందన్న, మా ఆయనకు కూడా ఆరోగ్యం బాగుంటలేదు, 3 పిల్లలు అన్న, తినడానికి తిండి కూడా లేదన్న అంటే, నేనే ఒక 20,000 రూపాయలు ఇచ్చి 2 నెలల రెంట్ కట్టి ఒక 8,000 ఏమో ఈ గ్రాసరీస్ కొనుక్కోమని చెప్పి ఇచ్చి పంపించిన. పోయిన తర్వాత ఆ అబ్బాయే తోలిచ్చిండట, అన్న దగ్గర పో, మనకు కష్టాలు పోతాయి అని చెప్పారంటే. మీకు తెలీదు అంటే అంతకుముందు సాయి వైఫ్ ఇంతకుముందు మనల్ని కలిసిన విషయం నిన్న చూసిన, నిన్న తెలిసింది. చూసి ఎందుకు ఇట్లా చేసుకున్నాడమ్మా అంటే, పొద్దున్నుంచి నీ వీడియోలే చూస్తున్నా, ఇలా ఏదో ఒకటి బీసీ ఉద్యమం ఏదో ఒకటి చేయాలి అని చెప్పని బయటికి వెళ్ళిండన్నా అని చెప్పి చెప్తా ఉంటే, అట్లా నేను ఇక్కడ ఉంటే అది జరగకపోనేమో నాతో మాట్లాడితే. ఇంకొకటి బత్తుల సిద్ధేశ్వర్, ఆయన కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు, హిందూ మహాసభ అధ్యక్షులు బీసీ. మరి అతన్ని కలిసినప్పుడు అతని ఆవేదన ఎట్లా ఉంది? ఒకటి, ఈ అన్నిటికీ మూల కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ తెలంగాణ ప్రభుత్వం. 42% రిజర్వేషన్ అనేది ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటే, ఇవాళ సాయి ఈశ్వర్
సూసైడ్ అటెంప్ట్ కానీ బత్తుల సిద్ధేశ్వర్ నిరాహార దీక్ష కానీ ఇక్కడ ఒక మాట మళ్ళన్న అక్షర సత్యం, మీరు అన్నది అక్షరాల ట్రాష్ అన్నారు, పొలిటికల్ డ్రామా అన్నారు, అక్షరాల అదే నిజమైంది. పాత రిజర్వేషన్తోనే వెళ్తున్నారు, ఇది కూడా జరుగుతుందని మీరు నా ఇంటర్వ్యూలోనే చెప్పిన సందర్భం. మరి ఇప్పుడు ఏంటి? నేను ఈ ఉద్యమం పట్ల, ఈ ప్రజల పట్ల ప్రేమ అభిమానం ఉంది కాబట్టి వాళ్ళకి ఏం జరగబోతుందో ఊహించి ముందే పసిగట్టి చెప్తా ఉన్నా. ఆ రోజు మీకు చెప్పింది కూడా ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఈరోజు నేను చెప్తా ఉన్నా పల్లవి వేదికగా, బీసీ ఉద్యమం చాలా ఉవ్వెత్తున ఎగిసిపడబోతూ ఉంది. రాబోయే 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ఏ నాయకుడు కూడా రాజకీయంగా మీకు కనిపించదు. అదే జరుగుతుంది 100%. సో ఇది నివురుగప్పిన నిప్పులాగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. సో బత్తుల సిద్ధేశ్వర్ కూడా ఇవాళకి 7-8 రోజులైంది ఆయన నిరాహార దీక్ష కూర్చొని. కనీసం ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. అంతెందుకండి, ఒక అబ్బాయి బీసీ 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 అని ఒంటికి నిప్పు పెట్టుకొని చనిపోతే ఒక్క ఛానల్ కానీ ఒక్క న్యూస్ పేపర్ కానీ ఆ వార్త వేసినాయి లేదు. ఎందుకంటే ఎక్కడ బీసీ ఉద్యమం బలపడుతుందో అనేటువంటి అగ్రవర్ణ కుట్ర ఇదంతా. అగ్రవర్ణ కుట్ర అని అంటున్నారు. ఎప్పుడైనా సరే తీన్మార్ మల్లన్న వర్సెస్ కోమటిరెడ్డి ఈ యుద్ధ భేరీ అనేది కంటిన్యూ అవుతుంది. నిజంగా నల్గొండలో పద్మశాలి, ఒక యాదవ్స్, ఒక గౌడ్స్ వీళ్ళని ఎదగకుండా కోమటిరెడ్డి లేకపోతే రెడ్డి అధికార వర్గం కుట్ర చేస్తున్నది అని మీరు చేస్తున్న ఆరోపణల్లో ఎందుకు వాటికి వాస్తవం ఇవ్వడానికి, అవి నిజమని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఉదాహరణలు అంటే ఏం చెప్తారు? ఒకటి, మీ కళ్ళ ముంగట జరిగినటువంటి ఘటనలు నేను కొత్తగా చెప్పేటి కాదు. ఒకటి, చెరుకు సుధాకర్ గారిని మర్డర్ చేసేందుకు తిరుగుతున్నామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో ఉంది. రెండోది, పున్నా కైలాస్ నేత అనేటువంటి ఒక పద్మశాలి బిడ్డకు డీసీసీ పదవి వస్తే ఎట్లిస్తారు ఇతనికి అని చెప్పి లెటర్ రాసి అతన్ని హింసపరిచేలాగా చేసి. మూడోది, ఇంకొక యాదవ్ బిడ్డను నామినేషన్ వేసినందుకు వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసి బెదిరించి మూత్రం తాగించినటువంటి ఘటనను మీరు చూసినారు. ఈ కండ్ల ముంగట జరిగిన ఘటనలే కదా, ఇక్కడ చాటుకు జరిగినాయి కాదు. ఇక్కడ బాధితులు క్లియర్గా చెప్తా ఉన్నారు, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఉన్నారు. చెరుకు సుధాకర్ ఘటన కళ్ళ ముందే ఉంది, కైలాస్ నేత కళ్ళ ముందే ఉంది. ఓ రకంగా మా బీసీలను అందరినీ ఈ రకంగా అణిచివేతకు గురి చేస్తూ మాకు ఇస్తాన్న హామీలు నెరవేర్చకుండా ఈ దొంగతనం చేస్తున్నటువంటి ఈ అగ్రవర్ణాలని, అగ్రవర్ణ దొంగలు అనకపోతే ఏమంటాం మరి వాళ్ళని? మమ్మల్ని మోసం చేస్తున్నారు కదా, మా సొమ్ము తింటా ఉన్నారు, మాకు రావాల్సిన హక్కులు దోచుకుంటున్నారు. కాబట్టి నేనేమంటే వాళ్ళు వీళ్ళని కాదు, అందరూ అదే కోవలోకి వచ్చారు. ఇవాళ అన్ని పార్టీలో ఉన్నటువంటి రెడ్లు ఒకటైనారు, కానీ అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమయం ఆసన్నమైంది. ఎక్కువ రోజులు కాదు, ఆ అబ్బాయి తునప్రాయంగా తన ప్రాణం వదిలిపెట్టడానికి ప్రయత్నం చేశాను కదా, ఆ ప్లేస్లో మన కొడుకో, మన అన్నో, మన బిడ్డనో ఉంటే ఎంత గుండెకోత ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. నాకు నైట్ అంతా నిద్రపోలే, అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎందుకు ఈ మీడియా, ఎందుకు ఈ వ్యవస్థ కనీసం బీసీల బాధను ఎందుకు పట్టించుకుంటుంది? మిమ్మల్ని ఒక బీసీ శక్తిగా చూస్తున్నారు, మీ ఆవేదన నిజంగా తెలుస్తోంది. మిమ్మల్ని ప్రజలు కూడా అదే స్థాయిలో బీసీ శక్తిగా చూస్తున్నారు కాబట్టి మీ ఆఫీస్ నుంచే స్టార్ట్ అయింది ఇది జరగకూడదు అని అనుకున్నప్పుడు, ఇది ఇంకొక మలుపు తీసుకోకూడదు అని అనుకోవాలంటే జరగకూడదు. అది చాలా బాధాకరం. అసలు నేను ఆ కుటుంబానికి ఏం సమాధానం చెప్పాలి? నేను కూడా బాధ్యత వహించాల్సింది. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా మీలాంటి బీసీ సంఘాలు వేరువేరుగా అయినా సరే ఐక్యంగా కాకపోయినా యుద్ధాలు చేస్తున్న పరిస్థితి బీసీ రిజర్వేషన్ గురించి కొన్ని రోజులుగా. అయినప్పటికీ పాత రిజర్వేషన్తో జరగాల్సిన పని జరుగుతూనే ఉంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పాత రిజర్వేషన్స్తోనే అవుతున్నాయి. పాత రిజర్వేషన్ కూడా కాదు, ఇంకా తగ్గింది, 17.8, 22 కూడా కాదు. సో ఇప్పుడు ఎట్లాంటి జోస్యం చెప్తారు అంటే ఇక ముందు బీసీల కోసం మీ కార్యాచరణ ఎట్లుండే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఎట్లాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయాల్సినటువంటి, నేను కానీ బీసీలం కానీ బీసీలు అనబడుతున్న నాయకులం కానీ చేయాల్సినటువంటిది ఫస్ట్ ప్రజలకు మనోధైర్యాన్ని చెప్పాలి. మేమున్నాం, మేము చేస్తాం, మమ్మల్ని నమ్మండి, మీరు ఆవేదనకు గురి కావద్దు. ఆ దిశగా చనిపోతే ఫలితాలు వేరేగా ఉంటాయి కాబట్టి అట్లా చేయొద్దని చెప్పి మేము ఫస్ట్ చేయాల్సిన పని అది. పల్లవి వేదికగా చెప్తా ఉన్నా, ఎవరు కూడా అట్లాంటి ప్రయత్నం చేయకండి. ఒకవేళ చావాల్సి వస్తే మాలాంటి లీడర్లు చావాలి, హామీ ఇచ్చినాం కదా, తప్పు అది. ఆ కుటుంబాన్ని ఏం చేస్తాం, ఏం చెప్పగలం?
హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి చావాలి, నెరవేరుస్తాను నేను చావాలి, కానీ వాళ్ళు ఎట్లా చచ్చిపోతారు. మళ్ళా నెక్స్ట్ మీరు చాలా డిస్టర్బ్ అయినారు అర్థమవుతుంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మీ ఫైట్ ఇప్పటివరకు ఉన్న దాంతో పోలిస్తే ఇక ముందు ఎట్లా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఇంకా రెట్టింపు స్థాయిలో చేస్తాం. ఆ బిడ్డ ఏదైతే కోరుకున్నాడో అది చేసి చూపిస్తాం. తెలంగాణలో 2028లో అధికారంలోకి ప్రజల్ని తీసుకొస్తాం. రాజ్యాధికార పార్టీ ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో మీరు ఎలాగ అభ్యర్థుల్ని నించోబెట్టారు కాబట్టి గెలిచే అవకాశాలు ప్లస్ ఫ్యూచర్ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ వీటికి సంబంధించి ఇంకా ఎట్లా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థులు చాలామంది గెలవబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఎన్నికల విధానంలోనే ఈ పార్టీలతో పోరాడతాను. మరోవైపు బీసీ ఉద్యమాన్ని కూడా నడిపించుకుంటూ ముందుకు పోతాం. ఎట్లా మళ్ళీ మీరు మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నిజంగా ఆల్రెడీ ఎంతో పాగా వేసిన పార్టీలను నెట్టి మరి గెలుస్తారని ఎట్లా చెప్తున్నారు? గుర్తుపెట్టుకోండి, అవి పాగా వేయచ్చు, కానీ దగా కూడా చేసినాయి. సో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ సింగిల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు 2014 నుంచి నేటి వరకు. 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఈడ అదే పరిస్థితి వస్తుంది. ప్రజల ఆకాంక్షల విరుద్ధంగా పనిచేసినటువంటి సందర్భంలో ప్రజలు దేన్ని నమ్మాలి, దేన్ని విశ్వసించాలని ప్రజలు చూసుకుంటారు. ఎస్, ఫైనల్గా ఒక మెసేజ్ అంటే ఈ సాయి ఘటన నేపథ్యంలో ఏమిస్తారు? ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఆత్మహత్యలు చేసుకుంటే అమరవీరులు కాలేరు. చివరి రక్తం బొట్టు వరకు పోరాటం చేయాల్సిందే, ఊపిరి ఆగేంత వరకు పోరాటం చేయాల్సిందే. కానీ బలిదానాలు అనేటివి ఏ ఉద్యమంలో మంచివి కాదు, ఇంకా ఎక్కడ కూడా జరగకూడదు. అలాంటి జరిగినటువంటి నేపథ్యంలో ఉద్యమాన్ని బలహీనపడతా తప్ప బలపడదు. వచ్చేసి ఎవరు కూడా ఆత్మహత్యల వైపు ఆలోచించకూడదని రిక్వెస్ట్ చేస్తాను. మంచి మాట చెప్పిండ్రు మళ్ళన్న, బాధ్యత వహిస్తామని, బాధ్యత నాది కూడా ఉంటుంది అని ఎంతో ఆవేదనగా చెప్పిండ్రు. చాలా మంచిగా అనిపించింది. ఏం చేద్దాం అనుకుంటున్నారు సాయి విషయంలో? ఇవాళ ఆలోచన చేస్తాను. కాపాడుకోవడానికి 99% నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆయన శరీరం కూడా సహకరించాలి, మెరుగైన వైద్యం చేయించాలా, ఎక్కడికి తీసుకుపోవాలని ఆలోచన చేస్తాను. అందరూ వస్తూ ఉన్నారు అక్కడ గాంధీ హాస్పిటల్. అటే వెళ్తున్నారు మీరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంత పీక్ మూమెంట్లో మాకు టైం ఇచ్చినారు. సాయి ఘటనలు ఇట్లాంటివి జరగొద్దు, మంచి మెసేజ్, చివరి బొట్టు వరకు పోరాడాలి తప్ప ఇట్లా పడిపోవడానికి మనం లేము అని ఒక మంచి మెసేజ్ ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ.